మమ్మీ ఏం చేస్తున్నావు? ఇవాళ కొర్ర మట్టలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇదా 2 కేజీలు తీసుకున్నా. ఓకే, కొన్ని ఉంచుతున్నా, అన్నీ చేస్తాను నేను. చెప్పు ఏమేమి వేయాలి దీంట్లో? ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా కొంచెం, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. నేను దంచింది వేస్తా ఫ్రెష్ అది. ఓకే, అదే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి? ధనియాల పొడి. మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లిగడ్డ నేను ఫ్రెష్ దంచేస్తా. టేస్ట్ బాగుంటుంది. దొడ్డుగుడ్డు ఎక్కువ సన్నమని కూడా కాదు, కలిపి పెట్టాలి. ముందు గుచ్చుకుంటాయి, అది మామూలుగా కలిపి ముక్క కంటుకునేటట్లు ప్రతి ఒక్క ముక్క కొంచెం. ఎంత టైం పెట్టాలి అది? ఒక 15 నిమిషాలు సరిపోతుంది. టైం ఎక్కువ ఉంటే అర్ధగంట గంటనే పెట్టుకోవచ్చు, కాదంటే ఒక 15 నిమిషాలు పెట్టుకోవచ్చు. నిమ్మకాయ అప్పుడు వండుకున్నా సరే, ఇప్పుడైనా ఓకే, ఎప్పుడైనా వండుకోవచ్చు. వేయించినాక నిమ్మకాయ వింటే తినేటప్పుడు ఉల్లిగడ్డ నిమ్మకాయ కారం కొంచెం ఎక్కువనే పడుతుంది, అది మన ఇష్టం. నేనైతే ఎక్కువ ఇస్తాను. తినేటోళ్ళ చాయిస్ బట్టి మంచిగా ఉంటుంది. అంటే తినేటోళ్ళ చాయిస్ బట్టి. కొందరు తక్కువ తింటారు కదా, అవును, మనం ఎక్కువ తింటాం మన ఇంట్లో. కొందరు ఉప్పు కారం అన్నీ తక్కువ తింటారు, కొంచెం వేస్తే ఇంకో స్పూన్ అంతా. 3 స్పూన్లు వేసిన నేను, కానీ మనం కొంచెం కలర్ ఇష్టం, మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కలర్ లేకపోతే లేదు. కార్న్ఫ్లోర్ మనం వేయిస్తాం చూడు, అప్పుడు కలుపుకొని ఎంబడి వేయించాలి. ఇప్పుడే కలిపి పెడితే అంతా వాటర్ వాటర్ అయిపోతుంది, ఉప్పు కారం పట్టుకోదు, అంతా పిండి పిండి ఉంటుంది. అప్పుడు కలిపి నిమ్మకాయ అది అప్పుడు కలిపి పెట్టి వేయించేసుకోవాలి. డీప్ ఫ్రై చేయొచ్చు, లేకపోతే ఇట్లా ఫ్యాన్లో మామూలుగా వేయించుకోవచ్చు. ఇష్టం, ఫ్యాన్లో వేయించుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. 15 నిమిషాలు వదిలిపెట్టేసాను దాన్ని. ఓకే, మనకు టైం ఉంటే అర్ధగంట పెట్టినా పర్వాలేదు, మామూలుగా లేదు కాబట్టి తొందరగా లేట్ అయింది కదా ఇట్లా. ఓకే, నానబెట్టినాక మళ్ళీ వేయించగలము. ఓకే, ఇప్పుడు నిమ్మరసం లాస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం కలిపిండి? వేసినాక ఇప్పుడు కార్న్ఫ్లోర్ అప్పుడు వేయొద్దు అనమాట, ఇప్పుడు వేసుకోవాలి కార్న్ఫ్లోర్. ఓకే, 2 కొంచెం నిమ్మరసం. ఓకే, కొంచెం కలర్, ఫుడ్ కలర్. ఓకే, ఇష్టపడతారు కదా అందరు, రెడ్గా ఉండాలంటారు కదా, మన ఇష్టము. నేను వేయను, ఇందులోనే వాటర్తో కొన్ని ఇట్లా మంచిగా కలపాలి. ఎక్కువ వేద్దు, కార్న్ఫ్లోర్ ఎక్కువ వేస్తే పిండి పిండి అవుతుంది. చాలా మంది ఎక్కువ వేస్తాం కదా, కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే మనకు ముక్క అనేది బాగుంటుంది. ఓకే, లేకపోతే ఇట్లా అంత పిండి ఎక్కువ అవుతుంది, ముక్క తక్కువ పిండి ఎక్కువ, అట్లా ఉండదు. కొంచెం వేయాలా? కొంచెం క్రిస్పీ కూడా ఉంటుంది. కొంచెం అంటే ఎన్ని స్పూన్స్ వేయాలి? ఒక కేజీకి ఒక 4 స్పూన్స్ చాలు. 1 kg ఫిష్కి 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్. ఓకే, ఇట్లా అంటే అంటారు ఒకటి టచప్ అంటే నూనె పెట్టుకొని ఇది దాంట్లో అవి వేసినాం కదా మనం. దీంట్లో అపోలో ఫిష్ చేసిన వాటికి ఏం కాదు. డీప్ ఫ్రై కదా, ఫ్రై చేసుకోవచ్చునా మామూలుగా వేయించుకోవచ్చు. కర్రీ ఆయిల్ ఇట్లా చేస్తాం. 2 ముక్కలు పట్టాను వేసుకోవాలి, ఎక్కువ కూడా వేసుకోవద్దు. మళ్ళీ ఓకే, ఆయిల్ తింటాను మనకు ఒక్కసారి ఇట్లా వేస్తాం కదా మనం తీసేసి. ఇంకోటి ఇట్లా చాకు ఏదన్నా తీసుకొని కూడా ఇట్లా సపోర్ట్ ఓకే వేసుకోవచ్చు. ఇష్టం ఇట్లా కాంబా తక్కువ వస్తే ఇట్లా మంచిగా ఫిష్ ముక్కలు కనబడుతుంది. ఫిష్ అని లేకపోతే మనకి ఏమవుతుందంటే అంతా తింటే అవును ఎంత బాగుంది టేస్ట్. ఎక్కువ తిన్నట్లు ఉండాలి, అంత పెళ్లి తిన్నట్లు ఉంటుంది. ఇంకో రోజు చూపిస్తా. ఇంకా ఉట్టి ప్లేన్ ఉప్పు కారం వేసి ఉట్టి కేంచాలి. అల్లమే కదా ఉప్పు కారం వేసి చాలా బాగుంది.
ఇవి ఇంకా బాగుంటాయి. అయిపోయినాయా? వేడి వేడి చేపల ఫ్రై రెడీ. ఓకే.